మార్నింగ్ అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఎంపీసీ మీటింగ్ తర్వాత సంజయ్ మల్హోత్రా అనౌన్స్ చేయడం జరిగింది. 25 బేసిస్ కట్లు అయితే ఓవరాల్గా కట్ చేయడం జరిగింది. రెపో రేటు కూడా 5.25%కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో దీంతో బ్యాంకింగ్ సెక్టర్ అండ్ రియాలిటీ సెక్టర్, ఆటో సెక్టార్లో అయితే మంచి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా హోమ్ లోన్ సంబంధించి అయితే మీరు తీసుకున్న హోమ్ లోన్లో ఇంచుమించు 0.25% అయితే తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా లోన్ అమౌంట్ వచ్చేసి ఒకవేళ 50 లక్షలు అనుకుంటే టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు అనుకుంటే పాత వడ్డీ రేట్ ప్రకారం 9% అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త రేట్ ప్రకారం చూసుకుంటే 8.75% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. రేటు తగ్గింపు వచ్చేసి 0.25% అంటే 25 బేసిస్ పాయింట్లు కట్ చేశారు కాబట్టి 0.25% అయితే తగ్గింపు ఉంటుంది. పాత ఈఎంఐ అంటే 50 లక్షలకు మీరు చూసుకుంటే 44,987 దగ్గర పాత ఈఎంఐ ఉంటే అంటే 9% ప్రకారం, కొత్త ఈఎంఐ ప్రకారం 8.75% ప్రకారం 44,168 దగ్గర అంటే దాదాపు 44,200 వరకు అయితే ఈఎంఐ ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే మీకు ప్రతి నెల ఇంచుమించు 820 రూపాయలు, ఒక 50 లక్షల లోను 20 సంవత్సరాల టెన్యూర్ ఉన్న వాళ్ళు లోన్లో ఈఎంఐలో 820 రూపాయలు అయితే తగ్గుతుంది. ఏడాదికి వచ్చేసి 9,840 రూపాయలు అయితే తగ్గడం జరుగుతుంది. 20 ఏళ్లలో మొత్తం చూసుకుంటే 1.96 లక్షలు, 1.96 లక్షలు అయితే ఓవరాల్గా మీకు తగ్గడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆటోకి సంబంధించి ఆటో లోన్ అంటే కార్ లోన్ కానీ ఏమన్నా తీసుకుంటే మాత్రం ఓవరాల్గా ఒక 10 lakhs లోన్ తీసుకుంటే 5 years లేదా 7 years మీరు టెన్యూర్ అనుకుంటే ఇంచుమించు అది 120 నుంచి 180 రూపాయల వరకు ఈఎంఐ అయితే తగ్గడం జరుగుతుంది, అంటే 0.25%. అండ్ హోమ్ లోన్ అంటే పర్సనల్ లోన్కి అయితే ఎక్కువగా తగ్గింపు అయితే ఉండదు. కాకపోతే ఒకవేళ తగ్గినా మీకు ఇంచుమించు 0.25% లెక్కన తగ్గడం జరుగుతుంది. అది ఒక 5 lakhs లోన్కి మాత్రం ఒక 100 to 120 రూపీస్ అయితే ఈఎంఐ తగ్గడం జరుగుతుంది.